హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనం ఇప్పుడు లిస్ట్ చెప్పడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇందులో మీరు ఎన్ని ప్రిపేర్ అయ్యారు, ఎన్ని ప్రిపేర్ అవ్వాలన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి అయితే ఎప్పుడు కూడా మనకి 4 మార్క్స్ ఎప్పుడు కూడా అడగలేదు, కాబట్టి మనకి సెకండ్ చాప్టర్ నుంచి అయితే 4 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ చాప్టర్ నుంచి టీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి 4 మార్క్స్ అడగడం జరిగింది. టీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎక్స్ప్లెయిన్ బైనామియల్ నామెన్క్లేచర్, దీన్ని మనం ద్వినామనామీకరణ అంటాము. దీనికి సంబంధించి క్వశ్చన్ అయితే ఒకసారి 2021 అడగడం జరిగింది. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి మీరు. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏదైతే ఉందో, సెకండ్ చాప్టర్ బయోలాజికల్ క్లాసిఫికేషను. సో దీనికి సంబంధించి మనకి చూడండి 1, 2, 3, 4, 5. సో ఇందులో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 5 క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా అన్ని ప్రిపేర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూక్లినాయిడ్స్ చాలా ఇంపార్టెంట్, క్రైజోఫైట్స్ చాలా ఇంపార్టెంట్, డైనోఫ్లాజిల్లెట్స్ ఇంపార్టెంట్, రోల్ ఆఫ్ ఫంగన్ డైలెఫ్. ఈ 4 అయితే ఖచ్చితంగా చదవాలి. ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్స్తో పాటు ఈ మనకి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఉంది. ఇది మనకు ప్రెజెంట్ లేదు ఈ క్వశ్చన్. సో ఒకవేళ మీరు చదివే బుక్స్లో ఏమైనా సరే ఆ క్వశ్చన్ ఉంటే అది కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. సో దీనిలో మీరు చదవాల్సిన 4 క్వశ్చన్లు ఖచ్చితంగా చదవాలి. సో సెకండ్ క్వశ్చన్ వదిలేసి రిమైనింగ్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇది సెకండ్ చాప్టర్ బయోలాజికల్ క్లాసిఫికేషన్. అంటే యూగ్రినాయిడ్స్, క్రైజోఫైట్స్, డైనోఫ్లాజిల్లెట్స్, రోల్ ఆఫ్ ఫంగన్ డైలెఫ్. అంటే ఈ మన దైనందిన జీవితంలో శిలీంధ్రాల పాత్ర ఉంటుంది. ఇవి 4 ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు 4th చాప్టర్, నెక్స్ట్ 3rd చాప్టర్ నుంచి మనకి ఏమి ఉండవు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే 4th చాప్టర్. సో 4th చాప్టర్ మనకంటే మనకి ప్లాంట్ కింగ్డమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇక్కడ చూడండి, చాలా ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. అంటే ఇక్కడ మనకి ఎరుపు వర్ణ శైవలాలు, గోధుమ వర్ణ శైవలాలు, ఈ రెండుకి మధ్య భేదాలు అడుగుతాయి, చాలా ఇంపార్టెంట్. అలాగే డిఫరెన్షియేట్ బిట్వీన్ లెవర్వర్ట్స్ అండ్ మాసెస్. లెవర్వర్ట్స్కి మాస్కి డిఫరెన్స్ ఒకటి, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా రిపీట్ అయిన క్వశ్చన్ కూడా ఇది. అలాగే వాట్ ఈజ్ మెంట్ బై హోమోస్పోరస్ అండ్ హెట్రోస్పోరస్ స్టెరోఫైట్స్. ఇవి గివ్ 2 ఎగ్జాంపుల్స్. ప్రతిదానికి 2 ఎగ్జాంపుల్స్ రాయాలి, ఖచ్చితంగా చూసుకోండి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాస్తే వాళ్ళు మార్క్స్ రావు, 2 ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. అలాగే హెట్రోస్పోరీ గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. హెట్రోస్పోరీ ఇది ఒక క్వశ్చన్ ఉంది, ఇది కూడా ఇంపార్టెంటే. అంటే మ్యాక్సిమం హెట్రోస్పోరస్ మీరు ఏదైతే చదువుతారో దాన్ని బేస్ చేసుకుని ఇది కూడా ఉంటుంది. సో పై క్వశ్చన్ చదివితే కింద క్వశ్చన్ పెద్ద ఇబ్బంది ఏం కాదు, మీరు చూడండి. దీన్ని కూడా 2 ఎగ్జాంపుల్స్ అడిగాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, రైట్ ఏ నోట్ ఆన్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్. అంటే బ్రయోఫైట్స్ అదే మనకి ఆల్గే తాలూకు ఎకనామిక్ ఇంపార్టెన్స్, ఆర్థిక ప్రాముఖ్యత అడుగుతాడు శైవలాలకి బ్రయోఫైట్లకి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీని తర్వాత ఎక్కువ ఇంపార్టెంట్ అంటే బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ప్రోథాలస్ నిర్మాణం జరుగుతుంది, దీన్ని కూడా మనకు అడుగుతారు. ప్రోథాలస్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే దీని తర్వాత ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ చాలా వరకు ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మీరు మ్యాక్సిమం చెక్ చేసుకోండి. అంటే రెడ్ ఆల్గేకి బ్రౌన్ ఆల్గే డిఫరెన్స్, లెవర్వర్ట్స్కి మాసెస్కి డిఫరెన్స్, హోమోస్పోరస్ హెట్రోస్పోరస్ స్టెరోఫైట్స్ ఒకటి, హెట్రోస్పోరీ ఒకటి, అడ్వాంటేజెస్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రోథాలస్ ఒకటి. సో దీంతో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవైతే మీరు ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది. ఇది నెక్స్ట్ డైకాట్కి మోనోకాట్ డిఫరెన్స్ కూడా అడుగుతుంటాడు, ఇది కూడా చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ మనకి సెకండ్ చాప్టర్, 4th చాప్టర్, 2 చాప్టర్లో ఉన్నటువంటి 4 మార్క్స్ అన్నీ కూడా చదువుకుంటే మీరు 2 ఎస్ఏలు రాసి 2 4 రాస్తే మీరు సేఫ్ జోన్ అనమాట, 100% పాస్ అవుతారు. కాబట్టి సెకండ్ చాప్టర్, 4th చాప్టర్ అన్ని క్వశ్చన్స్ చదివే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. ఇది సో దీని తర్వాత మనకి ఏంటంటే 5th చాప్టర్ నుంచి అయితే రావు, మరలా 6th చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి, ఇక్కడ లిస్ట్ ద చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ యాంజియోస్పెర్మ్ ఫ్లవరింగ్ మన సబ్సీక్వెంట్ టు పాలినేషన్ అండ్ ఫెర్టిలైజేషన్. అంటే పోస్ట్ పాలినేషన్ ఈవెంట్స్, పోస్ట్ ఫెర్టిలైజేషన్ చేంజెస్ అని మనకు ఉంటుంది క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్ మనం ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్ ఇది మీరు ఖచ్చితంగా మీరు చదివే ప్రయత్నం చేయండి మ్యాక్సిమం. సో అదేవిధంగా మనకి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ అంటే జ్యువెనైల్ ఫేజ్కి రిప్రొడక్టివ్ ఫేజ్కి కూడా డిఫరెన్స్ అడుగుతాడు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జస్టిఫై ద స్టేట్మెంట్ వెజిటేటివ్ రిప్రొడక్షన్, సెక్సువల్ రిప్రొడక్షన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. సో ఇవి మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. తర్వాత ఎసెక్సువల్ రిప్రొడక్షన్కి సెక్సువల్ రిప్రొడక్షన్ రెండింటికి డిఫరెన్స్ ఒకటి ఉంటుంది, సెక్సువల్కి. ఇది కూడా మీరు ఖచ్చితంగా చదవండి. సెక్సువల్ రిప్రొడక్షన్కి అదే మనకి ఎసెక్సువల్ రిప్రొడక్షన్ రెండింటికి మన డిఫరెన్షియేషన్ ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే దీని తర్వాత మనకి ఈ చాప్టర్లో ఇక్కడ చూడండి, ఇది మనకి లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ రావడం జరిగింది. హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ ఫార్మ్స్, వీటికి ఓవరీ హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్, యాంథ్ర హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్, ఎక్సెల్ హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్, అంటే NR 2N అని రాయాలి మనకి ఇక్కడ. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ద లైఫ్ సైకిల్స్ ఆఫ్ యాంజియోస్పెర్మ్ ప్లాంట్స్. అంటే మనకి
గ్యామెటోఫైట్ స్పోరోఫైట్ 2 ఫేస్ ఉంటాయి. ఈ గ్యామెటోఫైట్ స్పోరోఫైట్ ఫేస్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా మీరు చూసుకోండి. ఇది 6th చాప్టర్లో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే లిస్టు. ఇది మీరు అన్నీ కూడా రాసుకొని మీరు ఇవన్నీ కూడా టిక్ పెట్టుకొని లేదంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏదైతే 6th చాప్టర్ అయిపోయిందో 7th చాప్టర్ నుంచి లేదు, మళ్ళీ మనకి 8th చాప్టర్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 8th చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫ్యాబేసీ పాయింట్ ఆఫ్లో ఎకనామిక్ ఇంపార్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీని తర్వాత ఇంపార్టెంట్ ఫ్యాబేసీ పాయింట్ ఆఫ్లో నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే లిలియేసీ పాయింట్ ఆఫ్లో ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఉంటుంది, ఆండ్రీసియం గైనీసియం గురించి. ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ 3 తర్వాత మీరు చదవాల్సింది ఏంటంటే నెక్స్ట్ ప్రయారిటీ కింద బెంథమ్ అండ్ హుక్ క్లాసిఫికేషన్ కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఫ్లోరల్ ఫార్ములా ఒకటి, సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ కూడా. ఇవి మనకు ఉన్న క్వశ్చన్స్. అయితే ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాబేసీ పాయింట్ ఆఫ్ 2 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లిలియేసీ పాయింట్ ఆఫ్ ఉన్న క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు ప్రయారిటీ ఉన్నది, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 9th చాప్టర్ పాయింట్ ఆఫ్ ఉన్న క్వశ్చన్. 9th చాప్టర్లో ఇక్కడ మనకి ఫస్ట్ మీరు ఇంపార్టెన్స్ అంటే సెల్ థియరీ ఉంటుంది. సో సెల్ థియరీ క్వశ్చన్ అయితే మీరు ఖచ్చితంగా చదవండి. సెల్ థియరీ తర్వాత మనకి ఆర్ఈఆర్కి ఎస్సీఆర్కి డిఫరెన్స్ అంటే ఈ సెల్ థియరీ తర్వాత సెకండ్ మీరు ప్రయారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్ ఆర్ఈఆర్కి ఎస్సీఆర్కి. అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులము, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం, రెండుకి డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, నునుపంతర్జీవ ద్రవ్యజాలం అంటారు వీటిని. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ చాలా ఇంపార్టెంట్. న్యూక్లియస్ స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి సైటోస్కెల్టన్ ఒకటి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి న్యూక్లియోసోమ్స్, ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది, న్యూక్లియోసోమ్స్ అనేవి. ఇది కూడా మీరు ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ వచ్చేసరికి క్లోరోప్లాస్ట్ సంబంధించి ఒకటి ఉంటుంది. అలాగే మనకి మైటోకాండ్రియా సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది. క్లోరోప్లాస్ట్ మైటోకాండ్రియా 2 క్వశ్చన్స్ కూడా మీరు చదవండి. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో 11th చాప్టర్ అనుకుంటాము. సో 11th చాప్టర్ పాయింట్ ఆఫ్ ఉన్న క్వశ్చన్ ఇవి. 11th చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి, విచ్ డివిజన్ ఈజ్ నెసరీ టు మెయింటైన్ కాన్స్టెంట్ క్రోమోజోమ్ నెంబర్ ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీని తర్వాత ఇంకా నెక్స్ట్ వస్తే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్ఫేస్ సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ డస్ నాట్ రియల్లీ ఇన్వాల్వ్ రెస్ట్ కామెంట్ అని. సో రెస్టింగ్ ఫేజ్ అనుకోండి ఇంటర్ఫేస్ని. దీనికి సంబంధించి ఈ క్వశ్చన్ ఇది చాలా చాలాసార్లు రిపీట్ అయింది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఏంటంటే ఈ మియాసిస్లో ప్రోఫేజ్ 1లో ఉంటుంది, 5 సబ్ ఫేజ్ కూడా అడుగుతాడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ప్రోఫేజ్ 1లో ఉన్న 5 సబ్ ఫేజ్ను, ప్రోఫేజ్ 1లో మియాసిస్లో ఉన్న ప్రోఫేజ్ 1లో 5 సబ్ ఫేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన కాన్స్టెంట్ క్రోమోజోమ్ నెంబర్ మెయింటైన్ అవ్వడానికి యూస్ఫుల్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఒకటి ఉంది. ఈ క్వశ్చన్ ఒక ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ ఉంటుంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి 11th చాప్టర్. సో నెక్స్ట్ వస్తే 12th చాప్టర్. సో 12th చాప్టర్ పాయింట్ ఆఫ్లో చాలా అంటే ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే 12th చాప్టర్ మెరిస్టెమ్స్ సంబంధించిన ఇంపార్టెంట్. ఇది మెరిస్టెమ్స్ టైప్స్ ఏవైతే ఉన్నాయో టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దీని తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ లెంటిసెల్స్కి స్టొమాటాకి డిఫరెన్స్. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. సో లెంటిసెల్స్కి అదేవిధంగా లెంటిసెల్స్ ఒకటిని, దీంతోపాటు స్టొమాటాని. నెక్స్ట్ వాట్ ఈజ్ పెరిడర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పెరిడర్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సీవ్ ట్యూబ్స్ ఇవి 4 ఉంటాయి. 4 గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో దీని తర్వాత యాన్యువల్ రింగ్స్ ఒకటి ఉంటుంది. ఇందులోను యాన్యువల్ రింగ్స్ ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవి ఇందులో మీరు బాగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ అనేవి. సో నెక్స్ట్ ఒకసారి యాన్యువల్ రింగ్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీనిలో. నెక్స్ట్ ఇంకా 12th చాప్టర్ 13th చాప్టర్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి 13th చాప్టర్లో టైప్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ హైడ్రోఫైట్స్ తలగా మార్ఫలాజికల్ అడాప్టేషన్ ఉంటుంది, ఎనాటమికల్ అడాప్టేషన్. ఈ 2 కూడా మొత్తం ఈ 3 హైడ్రోఫైట్స్ పాయింట్ ఆఫ్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ చదవాలి. అలాగే జీరోఫైట్స్ కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైట్స్ ఉంటుంది. 3 టైప్స్ ఉంటాయి, ఆ 3 టైప్స్ రాయాలి. దీనికి సంబంధించి కూడా మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఉంటాయి, ఎనాటమికల్ అడాప్టేషన్స్. ఈ 2 కూడా చదవాలి. అంటే జీరోఫైట్స్ పాయింట్ ఆఫ్లో 3 క్వశ్చన్స్, హైడ్రోఫైట్స్ పాయింట్ ఆఫ్లో 3 క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్ చదవాలి. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ 6 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా అడిషనల్గా మీరు చదవాల్సి ఉంటే ప్రైమరీ అండ్ సెకండరీ సక్సెషన్ పాయింట్ ఆఫ్లో ఉంటుంది. ఈ క్వశ్చన్ ఒకటి చదవాలి. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇవి. సో ఈ క్వశ్చన్స్ అని. అలాగే ఈ ఏదైతే మనం 9th చాప్టర్ అనుకుంటామో 9th చాప్టర్లో ప్రో క్యారెక్టర్ సెల్ తలకి క్యారెక్టర్ ఫీచర్స్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని 9th చాప్టర్లో సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్లోను. ఇవి ఓవరాల్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్టు. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.